హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కృప ఒక సరికొత్త కుకింగ్ అయితే మీ ముందుకైతే రాబోతుంది. అదేంటో చూసేద్దాం. కృప అనుకున్నట్టుగానే చెట్లయితే పువ్వులైతే వేసేయండి. చూడడానికి చాలా బాగుంది. ఇంకా కొత్తగా డిజైన్ చేస్తాము. ముందు కృప ఈరోజు చేయబోయే వంట ఏందో చూసేద్దాం. బయట వర్షం, అందుకనే ఇంట్లోనే గుడ్లైనా ఆరేసేస్తుంది అనమాట. ఇంకా ఉన్నాయి ఆరేయాల్సినవి. ఇవి ఆరిపోయేలా అవి కొంచెం తడిగా ఉన్నాయి. అవును, కొంచెం లైట్గా చెమ్మ ఉంది. అంటే వాషింగ్ మిషన్లో వేసినట్టు కదండి, పెద్దగా చెమ్మ అయితే ఉండదు, లైట్గా తేమ ఉంటుంది. అది ఆరిపోద్ది. ఇబ్బంది లేక ఇంటి నిండా బట్టలు ఉంటాయి. వర్షం రోజు రాత్రి నుంచి చిన్న వాన కాదు, పెద్ద వాన పడతా ఉంది. కానీ ఎంతకు ముందు వేసిన గుడ్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేసిన ఆల్రెడీ ఉన్నాయి దీంట్లో. సరే 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 అయిపోయిందంటే మాత్రం మొత్తం ఈ మడత వేసి బీరువాలో పెట్టేసి మళ్ళీ ఇట్లు తీసి దండం మీద అయిపోయాను. సరే గానే ఏంది ఈరోజు వంట? ఈరోజు వంట స్పైసీ రొయ్యలు. వావ్, రొయ్యల్ని బ్యూటిఫుల్. ఏంది ఏమంట? స్పైసీ రొయ్యలు వేపుడు. నేను ఇంతవరకు ఎప్పుడు వినలా. ఎప్పుడు వినలేదు, తినలేదు నువ్వు. అవునా? ఆ పేరైతే ఇంతవరకు వినలేదు. చూద్దామండి ఏ విధంగా చేస్తుందో కృప. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసిండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రొయ్యల్ని ఇప్పుడు నేనే నీట్ గా క్లీన్ చేస్తాను. కృప, అగో ఆ చెట్లు కాడ పెట్టేప్పుడు ఒకరోజు చూసుకొని పో. ఒక పాము తిరుగుతుంది. ఆ పాము కూడా అట్టే పచ్చగా ఉంది. ఇలాగే ఉంది, పచ్చగా ఉంది. మొన్న ఈ టైర్ మీద పడుకోనింది. పసికిరి పాము చాలా పెద్దది, అయితే మంచి లావు ఉంది. దాదా కానీ వాళ్ళు మళ్ళీ ఎక్కువ వర్షం పడద్దేమో. ఫ్రెండ్స్, మొన్నైతే కృప పడుకొని నిద్రపోతా ఉంది. నేను వచ్చి వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. పాము, పెద్ద పాము చల్లగా ఇటు పోయింది. అది కొద్దిగా వీడియో తీశాను. ఆ స్క్రిప్ట్ అయితే దీంట్లో పెడతాను, చూడండి. భయం ఎందుకో? అట్టే చూద్దరా పావుని. పాము ఇదిగో కృప, ఇదిగో కోళ్ళు పోతున్నాయి చూడు. నాగు చూసారు కదా ఫ్రెండ్స్ పావుని. అది ఏం పాము అనేది కామెంట్ చేయండి. కృప, నీకేమనిపించింది? నువ్వు నిద్రమొత్తులో ఉంటేవా? నేను కానీ లేకుందావా నేరుగా నీ దగ్గరగా వచ్చి ఉండేది. అది ఇదండి ఆ పాము పేరు ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అది జరిపోతూ నేను చెప్పేస్తున్నాను ఎందుకు. అది అంత ఇష్టపూర్వకమైన పాము అయితే కాదు అండి, అందుకని నేను అలాగనింది. ఇస్సు దాన్ని భయపెట్టింది. ఆ ఇసు పాము అయితే అట్లా చేయను అనమాట. అది ఇష్టం లేని పాము కాబట్టి నేను అలా చేశాను. జరిపోతూ మనుషులను చూసి అట్టా పారిపోద్ది. ఇప్పుడైతే కృప నీట్గా రొయ్యలని అయితే క్లీన్ చేస్తుంది. రొయ్యలు కదా ఈజీగా క్లీన్ చేసేయవచ్చు, పై తక్కువ కాబట్టి తీసేది. పెద్ద రొయ్యలు ఈజీ, చిన్న రొయ్యలే ఎక్కువ చాలా కష్టం, ఎక్కువ టైం పడుతుంది. నరం ఒకటి ఉంటుంది, అట్రాదు. తొక్కడ కొంచెం చించాలి నువ్వు. అది ఆడ ఉంటుంది, ఆడ పెట్టుకోలాగు. తొక్కడ ఉంటుంది, ఆడ లాగి పెట్టుకోలాగు. అదే 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 నరం, అదే లాగు. అది వెరీ గుడ్, చూడు చాలా మంచిగా తీసి పక్కన తీసేసుకుంటే మంచిది. అంటే ఆ రొయ్య తినే మేత అంతా నరంలోనే ఉంటుంది, పేగు అనమాట. అది చాలా నీట్గా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇవి వచ్చి స్కామీ రొయ్య, కాల రొయ్య అంటారు, గిట్ల రొయ్య అంటారు. ఆ రొయ్య అనమాట ఇది. మా చెరువులో అయితే దొరుకుతాయి ఇవి, ఆ రొయ్యలు.
లాగాలి చల్లగా. అది భలే తీసేస్తున్నావు కృప, ఎంత నైస్గా తీసేస్తున్నావా. వచ్చేస్తున్నాయి, ఈజీగానే వచ్చేస్తుంది. భలే ఉంటుందండి రొయ్యలు కాల్చుకొని తింటే, వేరే లెవెల్లో ఉంటుంది. కూర కంటే కాల్చుకొని తింటేనే బాగుంటుంది రొయ్య. టేస్ట్ అప్పుడే బాగుండేది. చెరువు రొయ్యలు కదా, అందుకని ఒకటి చిన్నది పెద్దది అలాగ ఉంటుంది. మనం కొనుక్కుంటే అన్ని ఒకే సైజులో ఒకే లెవెల్. అవి పెంచిన రొయ్యలు కృప, పాండ్లలో రొయ్యలు, పాండ్లలో పెంచిన రొయ్యలు ఇవి. ప్రకృతి మనకి ఇచ్చిన రొయ్యలు ఇవి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి తెలుసా. అందుకని టేస్టీ వంట చేస్తున్నా ఈరోజు. ఎప్పుడు తినను వంట, టేస్టీ వంట చేస్తా. చూద్దాం ఎలా చేస్తావు. ఇది చాలా ఈజీయా. మళ్ళీ ఉంటాయండి రొయ్యలు. కొలిచేదే లేట్. ఇప్పుడు రొయ్యలు అయితే పెద్దవి. రొయ్యల్ని పక్కైతే తీసేసాను. ఇప్పుడు ఇవి నీసు వాసన రాకుండా కొంచెం పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి నీట్గా కడుగుతాను. పసుపు, ఉప్పు, నిమ్మరసం, తోక అది వదిలి, అదేం కాదు తోక అది. రొయ్యలు నీట్గా కడిగి క్లీన్ చేశాను. చెంబ లేకుండా మొత్తం ఆరబెట్టాను. ఇప్పుడు దీంట్లోకి మసాలా కలుపుతాం. ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, కారం, ఇట్లన్నిటిని రొయ్యలలో వేస్తాను. కారం, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, ఈ మసాలా పొడులన్నీ రొయ్యలకు బాగా పట్టేలాగా కలిపి పక్కన పెడతాను. ఈ విధంగా రొయ్యలకి మసాలా పెట్టి పక్కన పెడతాను. వేరే గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం మొక్కజొన్న పిండి వేస్తున్నా. బియ్యం పిండి 1 2 3. ఈ పిండిలోకి కొంచెం కారం వేస్తున్నా. కొంచెం కారం,
కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేస్తున్నా. రెండు కోడిగుడ్లను పగలగొట్టి గిన్నెలో పోస్తాను. తెల్లసొన పచ్చసొన కలిసేలాగా కలుపుతాను. లాస్ట్ ఫైనల్గా బిస్కెట్ పొడి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా వంట చేయడానికి స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బాండ్లు అయితే కాగింది, నూనె పోస్తున్నా. ఫ్రైకి సరిపడా నూనె అయితే పోస్తున్నా. నూనె కాగేలోపు మసాలా పెట్టించిన ఈ రొయ్యల్ని మిగతా పొడులలో కలిపి పక్కన పెడతాను, రెడీ చేస్తాను. పొడి మొత్తం రొయ్యలకు బాగా పట్టేలాగా కలుపుతున్నా. సరిపోయింది పొడి, కలిపిన పొడి రొయ్యలకు బాగా సరిపోయింది. మిగలద్దేమో అనుకున్నా నేను కూడా మిగలదు అనుకున్నా, కానీ సరిపోయింది. ఇప్పుడు నూనె అయితే బాగా కాగింది. ఇప్పుడు వీటిని ఈ పొడులు అంటించిన రొయ్యల్ని ఒక్కొక్కటిగా కోడిగుడ్డు సన్నలో ముంచి ఆ తర్వాత దంచి పెట్టుకున్న బిస్కెట్ పొడిలో వేసి పైన ఇట్లా చల్లేసి ఇప్పుడైతే నూనెలో వేస్తున్నా. ఈ విధంగా రొయ్యలన్నీ ఇలా ముంచి నూనెలో అయితే వేస్తాను. ఏదో బజ్జీలు చేస్తున్నట్టు ఉంది కానీ కృప రొయ్యలు ఏనుస్తున్నట్టే లేదు. నేను కూడా హోటల్లో పని చేస్తున్నట్టుంది కానీ ఇంట్లో చేస్తున్నట్లేదు, కానీ బాగా స్మెల్ అయితే బాగా వస్తుంది. బిస్కెట్ స్మెల్ వస్తుంది, బిస్కెట్ స్మెల్లే వస్తుంది, మసాలా వాసనగానే వస్తుంది. ఏం బాండలు ఉబ్బినట్టు ఉబ్బేయా? కొంచెం వేసినారంటే కొంచెం మాడే, కొంచెం బాగా ఉంటాయి. కాలనీ కృప ఏంది వంట పేరా? స్పైసీ రొయ్యల వేపుడు. స్పైసీ రొయ్యల వేపుడు. నో, ఆ పేరు కాదు, సుఖీ ముద్దల రొయ్యల వేపుడు. అదే స్మెల్ వస్తుంది, తీపి ముద్దల వాసన వస్తుంది. అవి కూడా అట్టే ఉండే. ఈరోజు స్పెషల్ ఇంట్లోకి బాగుంటాయి, నాకు తెలిసి తీయగా ఉండిపోతాయి. లేదయా తీగుంటాయా? కారం అంత కారం వేస్తుంటున్నాయి. స్మెల్ ఎందుకు తీపి ముద్దల వాసన వస్తుంది. పొడి వాసన కదా అదే. బాగా ఉడికిపోయినాయి, తీసేస్తున్నా. బోండాలు బోండాలు పునుగులు, కష్టపడి రొయ్య రొయ్య పునుగులు, స్పాన్స్ పునుగులు. మా పిల్లలు కానీ వచ్చేస్తుంటారు స్కూల్ నుంచి,
టేస్ట్ చూసి చెప్పాలి. ఇప్పుడు వస్తుంది మసాలా వాసన. ప్లేట్లో పడిన తర్వాత నూనెలో ఉన్నంతసేపు తీపి బోండాల వాసన వస్తుంది. మసాలా ఇప్పుడు వస్తుంది మసాలా వాసన. బాగా గాలిపినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కృపా చేసిన దీని పేరు రావట్లేదబ్బా, ఈ రొయ్యలని అయితే తిందాం. చూడండి బాగా ఉడికాయి. ఏముందండి, ఇంకా ఇలా తీసుకొని సాక్స్లు ఇలా ముంచి ఎట్టుందియా? అయ్యా ఎట్ట ఉంటాయి అనుకున్నా నేను. బాగా వచ్చాయి. సూపర్గా ఉండే. తీయగా కారగా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వంట మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే మీరు చేసినప్పుడు ఎలాంటి టేస్ట్ వచ్చింది అందులో కూడా కామెంట్ చేయండి. ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఈ పిల్లలకి అనమాట 12 పీతలే, 12 రొయ్యలు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని పిల్లలకే. ఎటుండయా? బా కొత్తగా ఉంది. పైన తీపు, మధ్యలో ఆమ్లెట్, ఆ మధ్యలో మసాలా రొయ్య. వేరే లెవెల్లో కరిగిపోతుంది తెలుసు. ఇంకా పొండి కింద పడంగానే మెత్తగా దూదిలా కరిగిపోయి అసలు ఫేవర్, అసలు మాటలు చాలట్లా. ఒకసారి మీరు కూడా ట్రై చేసిండండి. చాలా అంటే చాలా రుచిగా ఉండే. లేదు, సూపర్గా ఉంది. మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత చేసింది. చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.